రంగారెడ్డి జిల్లాలో షాబాద్ నగరంలో మండలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి 6గురిని హత్య చేసిన రాజ్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇక ఇదే విషయానికి సంబంధించి లైవ్లో మనకి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఉన్నారు. రమేష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? షాబాద్ మండలం దైవాలగూడలో రాత్రి జరిగినటువంటి 6 హత్యలు అయితే గ్రామంలో తీవ్ర సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది మాధవి. ముఖ్యంగా పోక్సో కేసులో నిందితుడైనటువంటి రాజ్ కుమార్ పోక్సో కంప్లైంట్ చేసినటువంటి మైనర్ బాలికతో పాటు ఆమె తల్లి అలాగే అమ్మమ్మ ముగ్గురిని కూడా హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులకు సంబంధించి నిందితుడు ముందుగా బాధిత బాలిక ఇంటికి వెళ్ళి ఆమె తల్లి లక్ష్మి అట్లాగే నానమ్మ రుక్కమ్మలను కూడా హత్య చేశారు. ఆ బాలికను కూడా దాదాపు ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి చెరువు వద్దకు తీసుకెళ్లి హత్య చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత రాజ్ కుమార్ తన ఇంటికి వెళ్ళి ఆయన భార్య పార్వతి సరిత అట్లాగే 3 ఏళ్ల కుమారుడు 2 ఏళ్ల 3 ఏళ్ల కుమార్తె 2 ఏళ్ల కుమారుని కూడా హత్య చేసినట్టుగా కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అట్లాగే డీసీపీ యోగేష్ గౌతమ్ క్లూస్ టీమ్స్ అట్లాగే డాగ్స్ టీమ్స్తో ఆధారాలు అయితే సేకరించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితుల కుటుంబ సభ్యులు అట్లాగే గ్రామస్తులు కూడా రాస్తారోకో చేస్తున్నారు. అట్లాగే ఈ గ్రామాన్ని కూడా దైవాలగూడ గ్రామాన్ని అయితే పూర్తిగా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఊర్లోకి ఎవరిని కూడా రానియట్లేదు. పూర్తిగా చెక్ చేసిన తర్వాతే ఆ గ్రామంలోకి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామంలోకి వచ్చేటువంటి బస్సులను కూడా గ్రామ శివార్లో ఆపి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వారిని చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే 6గురు ఒకే రాత్రి 6గురిని హత్య చేసిన నేపథ్యంలో ఈ సంచలనంగా మారడం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితులలో ఇటు బంధువులు కానీ గ్రామస్తులు కానీ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన కూడా కనపడుతున్న నేపథ్యంలో గ్రామ శివారులోనే బస్సుల్లో వచ్చినటువంటి సాధారణ ప్రజల్ని కూడా దించేసి ఇక్కడ గ్రామంలోకి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ రాస్తారోకో కూడా చేస్తున్నారు. ఒక నిందితుడిని పోక్సో కేసులో ఉన్నటువంటి నిందితుడిని విడుదల ఎలా అయ్యాడు, ఒక బెయిల్ ఎలా లభించింది, అతన్ని బెయిల్ ఇవ్వడం వల్లనే ఈరోజు 6గురు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి నిందితుడిని కఠినంగా శిక్షించాలనేది వాళ్ళైతే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. డీసీపీ అట్లాగే సైబరాబాద్ సిపి కూడా ఇప్పటికే ఘటనా స్థలాన్ని సందర్శించినటువంటి పరిస్థితి ఉంది. గ్రామంలో ఎలాంటి చర్యలు చట్టవిరుద్ధమైనటువంటి చర్యలు కూడా జరగకుండా పోలీసులు పగడ్బందీగా చర్యలు భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు మాధవి. రైట్ రమేష్, మరి అంత అంటే భద్రతా చర్యలు తీసుకున్నట్లయితే ఇలాంటిది ఒక ఇష్యూ జరిగేదే కాదని బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. అంటే మేము ఆల్రెడీ కంప్లైంట్ చేశాము, అతని మానసిక స్థితి బాగాలేదు, పిల్లని వేధిస్తున్నాడు అన్నా కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు అని బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. ఇక దీని గురించి మీరు పోలీసులతో మాట్లాడారా? వాళ్ళేమంటున్నారు? మైనర్ బాలికకు సంబంధించి ఆ కేసు ఏదైతే 3 నెలల క్రితం ఈ కేసు నమోదైంది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నెల లోపలనే అతన్ని నిందితుడిని ఎవరైతే కేసులో ఉన్నటువంటి పోక్సో కేసు కంప్లైంట్ కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో ఆ ఫిర్యాదు ఆధారంగా రాజ్ కుమార్ని పోలీసులు రిమాండ్కు తరలించారు. అయితే ఇటీవలే నిన్న బెయిల్ అయితే లభించింది. రాజ్ కుమార్కి 20,000 పూచీకత్తుపై బెయిల్ ఇచ్చారు. నిన్న బెయిల్ లభించిన వెంటనే అతను ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి మైనర్ బాలిక ఇంటికి వెళ్ళి ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా కూడా ప్రాథమిక విచారణలో తేల్చారు పోలీసులు. అదేవిధంగా రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు కూడా ఈ మారణకాండ సాగించినట్టుగా కూడా తెలుస్తుంది. మైనర్ బాలిక ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళినటువంటి విజువల్స్ కూడా సీసీ కెమెరా ఆధారంగా సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా పోలీసులు అయితే సేకరించారు. అయితే ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్కి సంబంధించి కొంత దాని ప్రకారం అతనికి బెయిల్ లభించినట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ ఈ ఘాతుకం ఇలా జరుగుతుంది అనేది ఎవరు ఊహించినటువంటి ఒక ఘాతుకం. అలాగే మైనర్ బాలికతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఇద్దరిని అట్లాగే రాజ్ కుమార్ సొంత భార్య 2 పిల్లలు కూడా హత్య చేసి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను ఈ విధంగా 6గురిని హత్య చేసినట్టు తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. అయితే ఫోన్ సిగ్నల్స్ అట్లాగే క్లూస్ ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు కూడా ఇప్పటికే
మొదలయ్యాయి. అయితే ఒకే ఇంత పెద్ద ఎత్తున ఒక మరణకాండ సాగిన పరిస్థితులలో ఇక్కడ దైవాలగూడలో చాలా పరిస్థితి అయితే అది తప్పకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే బంధువులు, కుటుంబ సభ్యులు, అటు బంధువులు, గ్రామస్తులు కూడా ఇలాంటి ఒక నిందితుడిని బయట వదిలిపెట్టొద్దు, కఠినంగా శిక్షించాలంటూ కూడా రాస్తారోకా చేస్తున్న పరిస్థితులలో పోలీసులు అవాంఛనీయ ఘటనలు ఎలాంటివి జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు గ్రామానికి సంబంధించినటువంటి ఎంట్రీల వద్ద బారికేడ్స్తో చెక్ పోస్టు ఏర్పాటు చేసి ఎవరైతే వారిని చెక్ చేసిన తర్వాతనే గ్రామంలోకి అనుమతిస్తున్నారు మాధవి. రైట్. అంటే నలుగురు ఆడవాళ్ళు, ఇద్దరు చిన్నపిల్లలు చనిపోతే కనీసం ఆడ కానిస్టేబుల్ని కూడా తీసుకురాకుండా మగవాళ్ళే వచ్చి అంటే వాళ్ళని చూడడానికి కూడా అనుమతించకుండా లేడీస్ని తోసేశారు అని చెప్పి బంధువులు ఆరోపిస్తున్నారు. సో దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పోలీసులు అయితే వారికి సంబంధించి ఇదైతే ఇంత ఘటన జరిగిన తర్వాత సుమారు 6 మంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. పోలీసులు ఇక్కడ చెక్ చేసి ఎవరైతే దీనికి సంబంధించి ఎవరైనా సరే వారిని చెక్ చేసి వారి డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే ఆ సిటీ టౌన్లోకి అయితే అనుమతిస్తున్నారు. ఇది హైవే రోడ్ కూడా కావడం వల్ల కొంత వాళ్ళు ఆందోళన పాల్గొనడానికి వస్తున్నారా లేదా ఇతర కారణాలు, ఒకవేళ జనాలు మరింత ఎక్కువైతే కనుక పరిస్థితి చేయి దాటకుండా కూడా పోలీసులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కేసుకు సంబంధించి ఎక్కడ కూడా తామేమి రాజీ పడడం లేదనేది పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే సైంటిఫిక్ ఆధారాల కోసం స్వయంగా సిపి అట్లాగే డీసీపీ ఇద్దరు కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఇప్పటికే వారి మృతదేహాలకు సంబంధించి షాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 3 శవాలను వారి తరలించడంతో పాటు ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్మార్టం నిమిత్తం కూడా మరో 3 మృతదేహాలను కూడా పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి హైదరాబాద్లోని ఉస్మానియాకి అయితే తరలించారు. ఇక హైదరాబాద్కు తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఇక వీరికి సంబంధించి పోలీసులు అయితే కేసును అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి కూడా మైనర్ బాలికను తీసుకెళ్లి మరోసారి లైంగిక దాడికి పాల్పడిన అనంతరం హత్య చేశారనేది కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇతన్ని ఫోక్సో కేసు నమోదు చేసినటువంటి పరిస్థితులలో ప్రతీకార చర్యల్లో భాగంగానే ఈ హత్యలకు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆరోపణలకు సంబంధించి ఈ లైంగిక దాడి మరోసారి చేశారా లేదా, అట్లాగే హత్యకు సంబంధించి 3 కిలోమీటర్లు తీసుకెళ్లి ఆ చెరువు వద్ద బాలికను హత్య చేసేయడం జరిగింది. ఈ కోణంలో మొత్తం సైంటిఫిక్ ఆధారాలకు సంబంధించి హత్య ఏ విధంగా జరిగింది, అట్లాగే అతని మానసిక పరిస్థితికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. క్లూస్ టీమ్స్ అట్లాగే మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ఇప్పటికే డాగ్ స్క్వాడ్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. అట్లాగే క్లూస్ టీమ్ సైంటిఫిక్ రిపోర్ట్స్ ఆధారంగా కూడా కేసును ఛేదించేందుకు, నిందితుడిని పట్టుకునేందుకు కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాధవి. రమేష్, మరి అంటే ఆల్రెడీ ఏదైతే ఘటన చేశాడో నిందితుడు, సో తను ఆల్రెడీ నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను అని అన్న కొడుకుకి ఇన్ఫార్మ్ చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. తన మైండ్ సెట్ బట్టి తను పరారీలో ఉండుంటాడా లేకపోతే ఎక్కడైనా ఆత్మహత్య చేసుకొని ఉండుంటాడా? అంటే పోలీసుల దర్యాప్తు ఏ కోణంలో జరుగుతోంది? ఈ హత్యలు చేసిన తర్వాత 3 అక్కడ బాధితురాలకు సంబంధించినటువంటి ఆమెతో పాటు 2 కుటుంబ సభ్యులు, అట్లాగే రాజ్ కుమార్ సొంత కుటుంబ సభ్యులు 3 కూడా హత్య చేసిన తర్వాత ఫోన్ చేసి చెప్పడం జరిగింది. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నా, వీరందరినీ కూడా నేను హత్య చేశాను, ఈ విధంగా చేశాను, తనపై కేసు నమోదు చేసినటువంటి వారికి కూడా నేను ఇలా చేశాను అనే విధంగా కూడా చేసిన తర్వాత మొబైల్ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసుకున్నారు మాధవి. ఆ మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు ఆ కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పినప్పటికీ అందుకు సంబంధించి ఎక్కడ కూడా అట్లాంటి రిపోర్ట్స్ అయితే పోలీసులకు ఏం అందలేదు కాబట్టి ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగానే పోలీసులు భావిస్తున్నారు. దానికి సంబంధించి మొబైల్ సిగ్నల్స్ డేటా ఆధారంగా, సీసీ కెమెరా రికార్డ్స్ ఆధారంగా కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు మాధవి.